మహిళా సాధికారతే ధ్యేయంగా మహిళా అభ్యున్నతే ముఖ్య అజెండాగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ముందుకు నడిచింది. గత 4 సంవత్సరాల పాలనలో కూడాను మహిళలకే పెద్ద పీట వేస్తూ ముందుకు నడుస్తోంది. మరి ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇవి రాబోతున్నాయి, అలాగే మహిళల గురించి ఇంకా ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్ళబోతుంది వైసీపీ ప్రభుత్వం? ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వైసీపీ నుంచి హోంమంత్రి గారు తానేటి వనిత గారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా అభ్యున్నతి అనేది మేము చాలా చూస్తాము. సో ఇప్పుడు ఉమెన్స్ డే స్పెషల్గా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఎలా శుభాకాంక్షలు తెలియజేయబోతున్నారు? అంటే జనరల్గా మనం ఎవ్రీ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా మార్చ్ 8 అనేది ఉమెన్స్ డే జరుపుకుంటామండి. అది ఒకరోజు మాత్రమే. కానీ జగనన్న పాలనలో దాదాపు 5 సంవత్సరాల కాలంలో ప్రతిరోజు కూడా ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే విధంగా జగనన్న మా అందరికీ కూడా అన్ని విధాలుగా అన్ని సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ఈ రోజున మరి క్యాబినెట్ దగ్గర నుండి క్షేత్రస్థాయి వరకు కూడా మహిళలందరికీ గౌరవాన్ని ఇచ్చారండి. ఈ రోజున రాజ్యాధికారాన్ని ఇవ్వడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న మహిళలందరూ కూడా మహిళా సాధికారత సాధించే స్థాయికి వారందరినీ కూడా ఒక అన్నలా తమ్ముడులా ఎంకరేజ్ చేసిన విధానం మరి నిజంగా మా మహిళలందరూ కూడా ప్రతిరోజు కూడా మహిళా దినోత్సవం చేసుకునే అంత సంతోషాన్ని మాకు ఇచ్చారండి జగనన్న. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తరపు నుంచి మహిళలకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందుతున్నాయి? ఈ రోజున డోక్రా అక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి డోక్రా రుణమాఫీ చేస్తాము ఆసరా పథకం ద్వారా అన్నారు. అలాగే 4 విడతలుగా వారికి డోక్రా రుణమాఫీ చేయడం జరిగిందండి. అంతేకాకుండా వారికి 0 వడ్డీని కూడా ఇస్తున్నారు. ఈ రోజున 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపున్న ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు ఉన్నారో వారందరికీ కూడా చేయూత పథకాన్ని ఇస్తున్నారు. కాపు సోదరీమణులందరికీ కూడా కాపు నేస్తాన్ని ఇస్తున్నారు. అలానే అగ్రవర్ణాలు ఉన్న పేదలని కూడా గుర్తించింది మొదటిగా జగనన్న మాత్రమే. వారికి కూడా ఈ రోజున ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా వారికి ఆర్థికంగా సపోర్ట్ చేయడం జరుగుతుందండి. ఈ రోజున ఇదే కాకుండా చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారు, కొంతమంది టైలరింగ్ అది చేస్తున్నవారు, వారందరికీ కూడా జగనన్న చేదోడు అనే పథకం ద్వారా వారందరికీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుందండి. అంటే ఈ రోజున వీరంతా కూడా ఆర్థికంగా బలపడాలి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి 4గురికి ఉపాధి కల్పించే స్థాయికి వారు ఎదగాలి అని చెప్పి ఎవరైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో ఆ టైంలో మహిళలందరూ కూడా లక్షాధికారులుగా ఉండాలని ఆయన ఆశపడ్డారు. ప్రతి ఒక్కరూ కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన కోరుకున్నారు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చడం కోసం ఈ రోజున జగనన్న మరి మహిళలందరికీ కూడా సపోర్ట్ చేస్తూ ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా మరి ఆర్థికంగా బలపరుస్తున్నారండి. అయితే రానున్న రోజుల్లో ఇంకా మహిళలకు ఎలాంటి చేయూతను అందించే అవకాశాలు ఉంటాయంటారు? అసలు ఇప్పటికే చాలా తక్కువ కాలంలో ఎక్కువ సంక్షేమ పథకాలు, అంటే మన భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అన్నీ కూడా మహిళలకి సంక్షేమ పథకాలు అందించడం, మహిళా పక్షపాతిగా జగనన్న ఈ రోజున మా అందరినీ ఎంకరేజ్ చేసిన విధానం మరి మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో మహిళలు కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నారండి. అక్కడ కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఎక్కడ ఎవరు ఇవ్వట్లేదు. ఈ రోజున జగనన్న మాత్రమే మరి మహిళల మీద ఉన్న నమ్మకంతో గౌరవంతో ఈ రోజున ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. మరి ప్రతి కుటుంబంలో కూడా ఈ రోజున పేదరికం అనేది తగ్గిందండి. మరి అందరూ కూడా ఆర్థికంగా బలపడ్డారు. మరి గత ప్రభుత్వాలతో పోలిస్తే పేదరికం అప్పుడు 12% ఉంటే జగనన్న పాలనలో ఈ రోజున 6% తగ్గిందని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. ప్రతి ఒక్క మహిళ ఆఖరికి పాడి పరిశ్రమ చేసుకుంటున్న మహిళలను కూడా వదిలిపెట్టకుండా ఈ రోజున అమూల్ అనే కంపెనీల ద్వారా మరి చక్కగా వారందరికీ కూడా సపోర్ట్ చేస్తూ పాల కేంద్రాల్లో మరి మంచి ధరని ఇస్తున్నారు వారికి. అలా ప్రతి ఒక్కరిని కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం అనేది మరి జగనన్న ఎంత సున్నితంగా ఎంత క్షుణ్ణంగా మరి ఆలోచన చేసి ఈ రోజున ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. మరి ఇంతకన్నా ఇంకేం కావాలండి మా మహిళలకి? ఓకే, మీరు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత మహిళలకు సంబంధించి మీరు రక్షణపరమైన బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఆ రక్షణకు సంబంధించి ఎలాంటి ముందడుగుతో ముందుకెళ్లారు? మన ప్రభుత్వం వచ్చిన మొదటిలో అంటే చాలామంది గత ప్రభుత్వాలలో మహిళలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, యువతులు కానివ్వండి అత్యాచారాలకు గురి అవ్వడం కానీ లేదా మానభంగాలకు గురి అవ్వడం కానీ లేదా హత్యలకు గురి అవ్వడం కానీ వరకట్నాలకి ఇలా
రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళలని, యువతులని, చిన్నపిల్లల్ని చూస్తున్నాము కనుక వారి మీద అంటే ఇలాంటి ప్రయత్నాలు చేసి ఇలాంటి ఇబ్బందులు చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి జగనన్న దిశ చట్టానికి రూపకల్పన చేయడం జరిగిందండి. అయితే ఇది చట్టసభల్లో ఆమోదం పొందింది, కేంద్రానికి వెళ్ళింది. అక్కడ వాళ్ళు కొన్ని అభ్యంతరాలు చెప్పడం వల్ల దాన్ని క్లియర్ చేసే ప్రయత్నంలో ఇంకా అంటే దిశ బిల్ అయితే పాస్ అయింది కానీ దిశ చట్టం అనేది ఇంకా కార్యరూపం దాల్చలేదు. దాన్ని త్వరలో క్లియర్ చేసే ప్రయత్నంలో హోమ్ డిపార్ట్మెంట్ ఉందండి. అలానే ఈ రోజున మహిళలందరూ కూడా తమను తాము రక్షించుకోవడం కోసం స్మార్ట్ ఫోన్లో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలి దిశ యాప్ని అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మేము అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఈ రోజున విదేశాల నుండి వచ్చిన మహిళలకు కూడా ఈ రోజున వారు ఏదైనా ఇబ్బంది పడితే ఈ దిశ యాప్ను ఉపయోగించుకుని వాళ్ళ పోలీసుల సహాయంతో వాళ్ళు రక్షించుకోవడం అనేది జరుగుతుంది. నిజంగా మరి ఈ దిశ యాప్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగంగా ఉందండి. వాళ్ళ స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ ఉండడం అనేది తమ ఇంటిలో పెద్దవాళ్ళు తమతో ఉన్నంత ధైర్యంగా ఈ రోజున మహిళలందరూ కూడా బయటకు వెళ్తున్నారు. అంత సంతోషంగా వాళ్ళంతా ఉన్నారండి. అయితే ఇప్పుడు హోంశాఖ అంటే మీ శాఖ పరిధిలో హోంగార్డులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మహిళలకు కానీ వాళ్ళకి మీ తరపున ఎలాంటి సౌలభ్యాలు కల్పించారు? అంటే ఈ రోజున హోమ్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు ప్రతి ఎంప్లాయీ కూడా అంటే ఒక కమిట్మెంట్తో పనిచేస్తారండి. అంటే వాళ్ళు చేసే ఉద్యోగాలు ఎలా ఉంటాయంటే రాత్రనక పగలనక అంటే ఫ్రంట్ లైన్లో వాళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున అంటే జనరల్గా పోలీసుల దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక కష్టం ఒక ఇబ్బంది వచ్చింది ఎవరికి పబ్లిక్కి వాళ్ళు పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వాలి. గతంలో ఎలా ఉండేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే ఒక భయం, ఒక ఇబ్బంది, మేము వెళ్ళకూడదు ఇలాంటివి ఉండేవి. కానీ ఈ రోజున వాళ్ళందరికీ కూడా మా పోలీసులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరంతా కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వండి. మీ అంతా ఫ్రెండ్లీగా ఉండడం వల్ల చక్కటి వెసులుబాటు అందరూ అంటే వాళ్ళు పెయిన్ని మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పడంతో అందరూ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ రోజున మరి పోలీసులుగా ఉన్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ అంటే రాత్రనక పగలనక వాళ్ళ ఫ్యామిలీని విడిచిపెట్టి ఉంటారు కనుక వాళ్ళందరికీ కూడా వీక్లీ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా వీక్లీ ఆఫ్ అనేది మెయింటైన్ అవుతుంది. కొన్ని చోట్ల స్టాఫ్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే అక్కడ మాత్రమే 1 వీక్లీ ఆఫ్ మెయింటైన్ అవ్వట్లేదు. మిగిలిన అన్ని స్టేషన్స్లో వీక్లీ ఆఫ్ అనేది ఉంది. అంటే ఈ రోజున మొన్ననే ఈ పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది కనుక అందులో స్టాఫ్ రావడం వల్ల ఈ కొరత కూడా తీరిపోయిన తర్వాత అందరూ కూడా హ్యాపీగా వీక్లీ ఆఫ్ అనేది తీసుకునే వెసులుబాటు జగనన్న ఇవ్వడం జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అయితే జగనన్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగనన్న ఉన్నా ముఖ్యమంత్రిగా ఏ మహిళ కూడా ఫీల్ అవ్వదండి. ఈ రోజున ప్రతి మహిళ కూడా జగనన్నని అన్న అనో తమ్ముడనో లేదా కొడుకనో మనవడనో ఇలా ఫీల్ అవుతారు. అంటే ఇంతగా ఓన్ చేసుకున్న ముఖ్యమంత్రి అయితే గతంలో ఎవరూ లేరు. ఈ రోజున జగనన్నని ఓన్ చేసుకున్నట్టు మన కుటుంబంలో ఒక సభ్యుడిగా ఫీల్ అవుతున్న ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతున్నారు. నిజంగా వారందరూ అంటే జగనన్నని ఇంతగా అభిమానించి ఆదరిస్తున్నారంటే జగనన్న అందించిన పాలనే దానికి కారణం. సో మరి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మరి జగనన్న పాలనలో ఇంత సంతోషంగా ఉన్న మహిళలందరికీ కూడా జగనన్న తరపున మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా సాధికారతే పెద్ద అజెండాగా ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని సౌలభ్యాలతో ఇంకా ముందుకు వస్తామని చెప్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్